బీరకాయలు కోడిగుడ్లు పులుసు వండుకుంటారని ఎంతమందికి తెలిసి ఉంటుంది? మాక్సిమం ఇదివరకు వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ కూరని ఎక్కువగా వండుకోవట్లేదు. దీనికోసం మనం ముందుగా ఒక పాన్ పెట్టుకొని కోడిగుడ్లు ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం. వాటిని వేపుకోవడం కోసం కొద్దిగా నూనెలో ఉప్పు, పసుపు వేసుకొని ఈ కోడిగుడ్లను కూడా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకున్నాను. కోడిగుడ్లకి నాటు పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఆ ఉప్పు అనేది ఆ లోపలికి వెళ్ళి ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసి దోరగా వేయించుకోండి. సిమ్‌లో పెట్టి వేయించుకోండి. లోపల వరకు బాగా కుక్ అవుతుంది. తర్వాత మనం ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని, బీరకాయల్ని అలాగే టొమాటోల్ని అన్నిటిని ఇలాగా చీలికల్లాగా చేసుకుంటామనమాట. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత మాత్రమే టమాటాలు వేయండి. ప్రతిదాన్ని కూడా మూత పెట్టి చక్కగా మగ్గించండి. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిస్తే చాలు. చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి టమాటాలు. తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇలా వేసేసుకోండి. బీరకాయ ముక్కలను కూడా ఉల్లిపాయ, టమాటా ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఆ సైజులోనే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బీరకాయలు వేసిన తర్వాత బాగా మగ్గి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా మీరెంత కారం తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని నూనెలో ఒక్క నిమిషం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఈ కోడిగుడ్లని, నీళ్ళని కూడా వేసి ఉడుకుతున్నప్పుడు మనం చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండునైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పులుసునైతే వేసేసుకోవాలి. ఈ పులుసు కొంచెం ఉడికిన తర్వాత పులుసు అనేది కొంచెం దగ్గరికొచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి. భలే ఉంటుంది తెలుసా! మీరెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.